చెప్పు శ్యామల. మేడం, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మాకొక అమ్మాయి దొరికింది మేడం. అవునా? మన హోంకి తీసుకొచ్చాం మేడం. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు మేడం, పిచ్చిది. ఓ, పైగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా. వాట్? అవును మేడం. మీరొకసారి రాగలరా? మీరొచ్చేదాకా ఎలాగో మేనేజ్ చేస్తాం. మై గాడ్. వెంటనే డాక్టర్కి చూపించాలి. మీరొస్తారా లేక టైం పడుతుందా మేడం? ఆ, నేను అక్కడే ఉంటారా మేడం? అలా అని కాదు. ఆ, నేను మేడం, మీరు లేకపోతే హోమ్లో చాలా ప్రాబ్లంగా ఉంది. కొన్ని కేసెస్ డీల్ చేయలేకపోతున్నాం. మీరు ఎప్పుడొస్తారు మేడం? మీరు లేకపోయేసరికి డాక్టర్స్ కూడా సరైన సర్వీస్ చేయడం లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. నేను రేపు వచ్చేస్తాను శ్యామల. మీరు వెంటనే డాక్టర్ని పిలిపించండి. నేనే ఫోన్ చేసి చెప్తాను. పొద్దున్న దాకా మేనేజ్ చేయండి. ఎప్పుడు మేడం? మాకేం తోచట్లేదు. మీరు వస్తారుగా మేడం? తప్పకుండా వస్తాను. ఉంటాను మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళాలి. ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఏమ్మా? మీతో కాస్త మాట్లాడాలి డాడీ. చెప్పమ్మా. ఏమైందమ్మా? హోమ్ నుంచి కాల్ వచ్చింది డాడీ. ఏంటట? హోమ్లో నేను లేను కదా, చాలా సమస్యలు వస్తున్నాయి. స్టాఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మతి సరిగ్గా లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చారంట. తను ప్రెగ్నెంట్ కూడా. వాళ్లకు హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అంటున్నారు. అందుకని హోమ్ నెగ్లెక్ట్ అవుతుంది డాడీ. నేను లేకపోతే పనులు జరగవు. హోమ్కొచ్చిన కొత్త వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. నేనక్కడికి వెళ్తాను డాడీ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇలాంటి టైంలో నేను అక్కడ ఉండటం చాలా ముఖ్యం. స్టాఫ్ ఎంతమంది ఉన్నా సర్వీస్ చేయగలరు, కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయలేరు. ప్లీజ్ డాడీ, కాదనకండి. ఏంటాడి మాట్లాడరు? ఏం మాట్లాడను? నీకెలా అర్థమయ్యేటట్టు చెప్పను? అసలు నువ్వే పరిస్థితిలో ఉన్నావో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్తే నాకేం కాదు డాడీ. ఎలా చెప్పగలవు నీకేం కాదని? ధ్రువ పబ్ మూయించేశాం. వంశీ ధ్రువాన్ని దూరం పెట్టేశాడు. ధ్రువ వ్యాపారం చిన్నాభిన్నమైపోతుంది. వీటన్నింటికీ కారణం నువ్వేనని ధ్రువ రగిలిపోతుంటాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఒంటరిగా దొరుకుతావా అని ఆ ధ్రువగాడు ఎదురు చూస్తూ ఉంటాడు. దొరికితే వదులుతాడా? నీ రక్తం కళ్ళ చూస్తాడు. ఈ పరిస్థితుల్లో ఎలా పంపించమంటావు? నా ప్రాణాలకేదో అయిపోతుందని భయపడుతూ బతికేస్తే
నన్ను నమ్ముకున్న వాళ్ళు అన్యాయమైపోతారు. నా మీద ఆధారపడి నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకుండా ఉంటే నా జీవితానికే విలువ లేదు. ప్లీజ్ డాడీ, నన్ను వెళ్ళనివ్వండి. నా వల్ల కావట్లేదమ్మా. నువ్వు ఒంటరిగా ఉండబోతున్నావు అన్న మాటే ఊహించుకోలేకపోతున్నాను. వద్దమ్మా. డాడీ, ఇన్ని రోజులు నా ఆలోచనలకి గౌరవం ఇచ్చారు, నా ఆశయాలకి విలువనిచ్చారు. దీనికి ఇలా సాయం కోరి వచ్చిన వాళ్ళ ముందు నేను ముఖం చాటేయడానికా? నన్ను నేను కాపాడుకోవడానికి ఆ అభాగ్యులని కన్నీళ్లు పెట్టించలేం డాడీ. నా మనసు ఒప్పుకోదు. ప్లీజ్ డాడీ, నన్ను వెళ్ళనివ్వండి. కావాలంటే మీకంత భయంగా ఉంటే సెక్యూరిటీ అరేంజ్ చేయండి. కానీ నన్ను మాత్రం వెళ్లకుండా ఆపకండి డాడీ, ప్లీజ్. సరే, నీ మాట కాదనలేను, నీ ఆలోచనల్ని అడ్డుకోలేను, నిన్ను బాధ పెట్టలేను. వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. కానీ నిన్ను ఒంటరిగా పంపలేను, నిన్ను వదిలి ఉండలేను. కాబట్టి నేను నీతో వస్తాను, అక్కడే ఉంటాను. డాడ్, లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మరి మీ ఆఫీస్ బిజినెస్? నా పనులన్నీ అక్కడి నుంచే చూసుకుంటాను. అంతే కదమ్మా. నీ దగ్గరే ఉంటే నీకు సాయంగా కూడా ఉంటాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఈ విషయం పెదనాన్నకి మీరే చెప్పండి. కాదంటారేమో, మీరే ఒప్పించండి. ఐఎమ్ సో హ్యాపీ డాడీ. మీరు నాతో ఉంటే నాకు ఎంత బాగుంటుందో చెప్పలేను. ఓకే డాడీ, ఇక పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. Come in. కాఫీ అయ్యగారు. అక్కడ పెట్టు. పిల్లలు లేచారా? ఇంకా లేవలేదయ్యా. వెళ్ళి లేపి కాఫీ ఇవ్వు. అట్లాగే అయ్యా. ఏంటి లెటరు? బినామీ ఓనర్స్ గిరి ధనుంజయ, అసలు ఓనర్ ధ్రువ. ఇది త్వరలో ముయించబడుతుంది. ఇది ఆరంభం మాత్రమే.
భాను, రే భాను, ఏం డాడీ పొద్దున్నే? రే భాను లేరా. అబ్బా దేనికి? లేచి కూర్చో. ఆ, విషయం చెప్పు డాడీ. లేరా. ఏం డాడీ? చూడు, చూడురా, ఇది చూడు, ఇది చూడు, ఇది చూడరా. ఏంటివి? మన మన బినామీ వ్యాపారాల వివరాలు. అయితే నిద్రలేపు మరీ చూపించాలా డాడీ? నాకు తెలుసు కదా. నీకు తెలియదను, కొత్తగా మన బినామీ బిజినెస్ గురించి నీకు చెప్పాలని చూపించలేదు. ఈ లెటర్ బయట వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, మన మెయిల్ బాక్స్లో ఉంది. బయట నుంచి వచ్చిందా? అవునరా, మన మీద కక్ష కట్టిన వాళ్ళు మన బిజినెస్ల మీద కాన్సన్ట్రేట్ చేశారా. ఎవరు డాడీ? ఇంకెవరు, ఆ శ్రీనివాస్ పాండులో పనే ఇది. నీ దొంగ వ్యాపారాల వివరాలు తెలుసుకున్నా నిన్ను వీధున పడేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఇంతటితో ఆగదు, అన్నిటినీ మానుకోమని వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తే చేతులు ముడుచుకొని కూర్చుంటామా? బెదిరిస్తే భయపడిపోతామా? లైట్ తీసుకో డాడీ. లైట్ తీసుకుంటే సర్వనాశనం అయిపోతాం. అయితే ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఆ చిత్రగారికి సారీ చెప్పు చాలు. ఏమన్నావు డాడీ? చిత్ర గారిక మాట కొత్తగా అనిపిస్తుంది. చిత్రగారు కొత్త కొత్త ఎదురు దెబ్బలు తగిలితే కొత్తగానే మాట్లాడాల్సి ఉంటుంది బాను. నువ్వు వెళ్ళి ఆవిడ క్షమాపణ చెప్పకపోతే మనం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదురు దెబ్బ తీయాలనుకునే వాళ్ళని ఏరిపారేద్దాం, అంతేగాని తల వంచుకోమని చెప్పకు డాడీ. తల వంచుకోకపోతే జీవితాలే తలకిందలైపోతాయిరా. అందుకని నేనెళ్ళి ఇప్పుడు ఆ మాజీ కాల్గల్కి సారీ చెప్పాలా? ధ్రువ కొడుకు సారీ చెప్పాడంటే నీ పరువు మూసి నదిలో కలిసిపోతుంది. నా వల్ల కాదు. రే ఇడియట్, వ్యాపారస్తుడికి ఉండాల్సింది పరువు కాదురా, సమయస్ఫూర్తి. సమయానికి అనుకూలంగా తగ్గాలి. అవసరమైన చోట తలొగ్గాలి. ఇప్పుడు నువ్వు ముందుకేస్తే బినామీ వ్యాపారాలన్నీ బయటపడతాయి. మన గుట్టు వీధికెక్కుతుంది. లీగల్గా చేసే వ్యాపారాలు కూడా మానుకోవాల్సి వస్తుంది. అప్పుడు పోయేది పరువు మాత్రమే కాదురా, మన ఆస్తులు పోతాయి. అందరూ రోడ్డు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చిత్రకు సారీ చెప్పి ఈ న్యూసెన్స్ ని కాపు. నిన్నిలా ఊహించుకోలేకపోతున్నాను డాడీ. మనతో ఆడుకుంటున్న వాళ్ళని నయ్యానో భయానో బెదిరించి కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి నన్ను తలదించుకోమంటూ నువ్వు తగ్గిపోవడం ఏంటి? వాళ్ళని బెదిరించడానికి నా దగ్గర ఏ ఆయుధం లేదురా. ఎత్తి చూపడానికి వాళ్ళివన్నీ లీగల్ వ్యాపారాలు. చేసిన తప్పులకి శ్రీనివాస్ శిక్ష అనుభవించేశాడు. ఇక అవకాశం లేదు, రాదు. రే బాను, నువ్వు నోరు జారావు. సారీ చెప్తే పోయేదే ఉందిరా. మనల్ని మనం నిలబెట్టుకోవాలంటే ఒక్క అడుగు తగ్గటంలో తప్పులేదురా. వెళ్ళు. నా వల్ల కాదు. నా మనసు ఒప్పుకోవట్లేదు డాడీ. అదెంత, దాని బతుకెంత? నేను సారీ చెప్పను గాక చెప్పను. రేయ్, చెప్పకపోతే మన వ్యాపారంతో పాటు నీ చెల్లెలి జీవితం కూడా నాశనం అయిపోతుందిరా.
రేఖ వంశీ ఇంటి కోడలు కావాలంటే శ్రీనివాస్ పాండులో మద్దతు కావాలరా. ఇప్పుడు కానీ నువ్వు నీ అహాన్ని పక్కన పెట్టి వెళ్ళి చిత్రకి సారీ చెప్పకపోతే రేఖ మనకు దక్కదురా. డాడీ, నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు. రై, నేను బ్లాక్మెయిల్ చేయట్లేదు, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఎవరు ఏం చేయకుండా నేను కాపాడాను, నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు నీ వంతు. నేను చెప్పినట్లు చేసావా? సరే సరే, లేదంటే ఈ రోజు నుండి నీకు నాకు ఏ సంబంధం లేదని పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను. ఇక నీ చర్యలకు నేను బాధ్యుణ్ణి కాను. అంటే ధ్రువ కొడుగ్గా ఉంటేనే నీ ఆగడాలు చెల్లుబాటు అవుతాయి, లేదంటే నేను కాదంటే నువ్వు జైల్లో ఉంటా. ఇప్పటికీ నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని నన్ను నేను కాపాడుకుంటున్నాను, లేదంటే పబ్బు ఎంక్వైరీ అంటూ నన్ను ఎప్పుడో జైల్లో పెట్టేవాడు. నీకు ఈ స్టేటస్ కావాలో జైలు కావాలో తేల్చుకో. అమ్మా, ఎలా ఉన్నావు దివ్య? వంశీ ఆలోచనలో ఏదైనా మార్పు వచ్చిందా? ధ్రువతో మాట్లాడా? అక్కడ మీరెలా ఉన్నారోనని నా మనసులో లేదమ్మా. వంశీ ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాడోనని ఒకటే ఆందోళన దివ్య. ఏం తల్లి మాట్లాడవు? ఏం మాట్లాడినమ్మా? రాత్రి నుండి వంశీ పృథ్వీ ఇంటికే రాలేదు. ఇంటికి రాలేదా? ఏంటమ్మా ఇది? పృథ్వీకి ఫోన్ చేస్తే ఫోన్లో దొరకటం లేదు. ఇంట్లోనే ఉన్నాడనుకున్నాను. అంతా గమ్యగోచరంగా ఉందమ్మా. అసలేం జరిగింది దివ్య? ఎప్పుడూ లేంది వంశీ పృథ్వీ కూడా పడ్డారమ్మా. పృథ్వీ వంశీ పృథ్వీ మీద చేయి చేసుకున్నాడు. నేను సమయానికి వచ్చి ఆపకపోతే
ఇంకెంత దూరం వెళ్ళేవాళ్ళం. వంశీ ధ్రువ చేస్తున్న బ్లాక్మెయిల్కి భయపడి ఏం చేస్తున్నాడో వంశీకే తెలియడం లేదు. కానీ ఆ భయంతో పృథ్వీ జీవితాన్ని నాశనం చేస్తానంటే మాత్రం నేను సహించను దివ్య. ఏం జరిగితే అది జరిగింది, అంతా బయటికి చెప్పేస్తాను. వంశీ వచ్చాడమ్మా. ఓసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. మా అమ్మ. హలో, చూడు వంశీ, నీరైనా ఎరువైనా ఇప్పుడే ఎదుగుతున్న చిన్న మొక్కలకి అవసరం కాని మానులకి కాదు. మనం తీసుకునే జాగ్రత్తే ఆ పసి మొక్కలు అందంగా పెరగడానికి దోహదపడతాయి. ఇది పృథ్వీ జీవితం. తన ఇష్టాన్ని గౌరవించాలి, కావలసిన ఆనందాన్నివ్వాలి. అప్పుడే తన భవిష్యత్తు బావుంటుంది. అంతేగాని మన కోసం పృథ్వీ మనసుని ఎందుకు గాయపరచాలి వంశీ? నువ్వు నీ గౌరవమైన వృత్తి నీతో ఉంటే మహా అయితే ఇంకొంత డబ్బు సంపాదిస్తావు. అదే పృథ్వీకి కావాల్సిందిచ్చి తన మనసుని అర్థం చేసుకుంటే జీవితం అంతా నువ్వెంతో తృప్తిగా ఉంటావు, తండ్రిగా గొప్ప స్థానంలో ఉంటావు. నా మాట విను వంశీ, పృథ్వీని బాధపెట్టకు. ఉంటాను. వంశీ, వంశీ వెళ్ళిపోయాడమ్మా. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఏం చేస్తాడో చూస్తాను. ఒకటి మాత్రం నిజం దివ్య, పృథ్వీని కష్టపెడతానంటే మాత్రం నేను ఊరుకోను. నాకు పృథ్వీ ఆనందమే ముఖ్యం, ఆ తర్వాతే ఎవరైనా. నేను పెదనానికి ఈ విషయం ఎప్పుడో చెప్పేదాన్ని, కానీ విషయం పెద్దదై మొదటికే మోసం వస్తుందని నేను చెప్పలేదు, నిన్ను చెప్పనివ్వలేదు. లేదంటే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా దొరికేది. వద్దు, తొందరపడద్దమ్మా ప్లీజ్. హాస్పిటల్ దగ్గర టాక్సీలు ఏమైనా దొరుకుతాయా సిస్టర్? అవసరం లేదా ఆంటీ, నేను ఇక్కడే ఉన్నాను కదా. వద్దులే బాబు, మేం క్యాబ్లో వెళ్తాం. ఎందుకు వద్దా ఆంటీ? చెప్తున్నాను కదా బాబు, మేం వెళ్తాంలే. నేనున్నాను, ప్రశాంత్ని క్యాబ్లో పంపను. చెప్పేది అర్థం చేసుకో బాబు. నేను వెళ్ళి బిల్లు క్లియర్ చేసి వస్తాను, మీరు సామాన్లు సర్దండి. మేం వెళ్ళిపోతాం బాబు. ప్లీజ్ ఆంటీ, కాస్త మీరు మాట్లాడకుండా ఉంటే నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు.